IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. అన్న మీ పేరు? నా పేరు రాజశేఖర్ రెడ్డి. ఓకే అన్న, రీసెంట్గా ఎలక్షన్స్ జరిగాయి కదా, అంటే పోలింగ్ ఏపీలో చాలా ఎక్కువగా జరిగింది. సో ఆ పోలింగ్ పర్సెంటేజ్ అంత జరగడం వల్ల ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్ అంటారు? అంటే ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్ అనేది మనం డిసైడ్ చేయలేమండి. ఇప్పుడు ఎలా ఉండిద్ది అంటే అధికార పక్షి ఏమనుకునిద్ది అంటే మద్దతుదారులు అందరూ మాకే వేశారు అనుకుంటారు. ప్రతిపక్షం ఏంటంటే లేదు అధికార పక్షం మీద ఉన్న యాంటీ ఇంక్యుబెన్సీతో మాకు వేశారు అనుకుంటారు. బట్ ఏంటంటే జనాలు ఎలా వేశారు అనేది ఎవరికి తెలియదు అనమాట. ఎందుకంటే రేపు June 4 ఓపెన్ చేసేంత వరకు ఎవరికి తెలియదు. అంటే పొజిషన్ లో ఉన్న వాళ్ళకి మైనస్ అవుద్ది కదా, ఎందుకంటే ఎంత ఓటింగ్ వచ్చిందంటే యాంటీ ఓటింగ్ కి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. యాక్చువల్గా ఏంటంటే మామూలుగా మన లాంగ్ ఇయర్స్ నుంచి వస్తే ఎక్కువ ఓటింగ్ అంటే యాంటీ ఇంక్యుబెన్సీ ఉంటుంది. కానీ ఏంటంటే చెప్పలేం కదా, ఈసారి మద్దతుదారు అంటే ఇది లబ్ధిదారులు ఎక్కువ మంది ఉన్నారు కదా. లబ్ధిదారులు కనుక నిజంగా మేము లబ్ధి పొందాము కాబట్టి మేము ఆ పార్టీకి వేయాలని ఉంటే వాళ్ళకి పడచ్చు కదా ఓటింగ్. సో గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ జరిగింది వేరే కంపేర్ టు సిటీ. కానీ ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో చూస్తే వైఎస్ఆర్సీపీ అనేది కొద్దిగా స్ట్రాంగ్గా ఉంది. కంపేర్ చేస్తే ప్రతిపక్ష పార్టీ కన్నా అధికార పక్షం అనేది స్ట్రాంగ్గా ఉంది రూరల్ ప్రాంతాల్లో. మరి చూడాలి ఏమైద్దో. అంటే జగన్ ఓడిపోతున్నాడు, సో అందుకే లండన్ వెళ్ళిపోయాడని కూడా ఒక పక్క ప్రచారం జరుగుతుంది. దాని గురించి మీరు ఏమంటారు? మీ కామెంట్? నా కామెంట్ అయితే ఏంటంటే ఓడిపోయే వాళ్ళే పారిపోవాల్సిన అవసరం లేదు కదా. తను 2014లో కూడా ఓడిపోయాడు. ఇంకా అంతకంటే ఎక్కువ కేసెస్ ఎక్కువ ఇంపాక్ట్ అప్పుడే ఉంటుంది. ఈసారి అధికార పక్షంలో గెలిచాడు, ఒక 5 సంవత్సరాలు సీఎంగా పోటీ చేసినప్పుడు. ఇప్పుడు పారిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పారిపోవాలనుకున్నప్పుడు 2014లోనే పారిపోవచ్చు కదా. సో అలా ఏముండదు. కుప్పం ఎలా ఉండబోతుంది ఈసారి? చంద్రబాబు నాయుడు పైన చాలా పెద్ద ఫోకస్ జరుగుతుంది. అక్కడ మరి ఆ ఓటింగ్ దొంగ ఓట్లన్నీ తీసేశారు అంటున్నారు కదా. చూడాలి, ఈసారి టఫ్ టైం అంటున్నారు కుప్పంలో. కానీ ఏంటంటే నేను అనుకోవడం ఏంటంటే కొద్దిగా మెజారిటీ తగ్గిపోయింది. ఏదో నార్మల్ ఎమ్మెల్యేలు గెలుస్తారు కదా, ఒక 5,000 10,000 లోపు అలాగే గెలుస్తారేమో అనుకుంటున్నాను. పిఠాపురం పరిస్థితి? పిఠాపురం ఎవరు గెలిచినా ఒక 5,000 నుంచి 5,000 లోపే మెజారిటీ. నేను అనుకోవడం కొద్దిగా వంగా గీత గారికి ఫేవరెట్ ఉండిద్దేమో అనుకుంటున్నాను. 1,00,000 మెజారిటీతో పవన్ కళ్యాణ్ గెలవబోతున్నాడని చెప్తున్నారు. ఓటింగ్ ఎంత పడిందండి? ఓటింగ్ ఎంత పడింది? 1,90,000 ఓటింగ్ పడింది. 1,90,000 ఓటింగ్లో అంటే సుమారు ఆయనకి ఎంత రావాలి? ఈయనకి సగం 1,00,000 ఓటింగ్ అంటే 1,00,000 తీసేసి 90,000 అంటే ఆవిడ 45,000 ఓటింగ్. ఆవిడ అక్కడ ఎంపీగా పోటీ చేసింది, గెలిచారు. అంతకుముందు ప్రజారాజ్యం తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. ఆవిడ లోకల్. ఇప్పుడు లోకల్ కొద్దిగా ఉంటుంది కదా, లోకల్ పైగా లేడీ, ఆ సెంటిమెంట్ కూడా ఉండొచ్చు కదా. పైగా జగన్ లాస్ట్ మూమెంట్లో డిప్యూటీ సీఎంగా అనౌన్స్ చేశారు. మరి దానికి మరి పవన్ కళ్యాణ్ గారికి ఏ పదవి ఇస్తారనేది తెలియదు కదా. అంటే అవతల ఆయన మీద డిపెండ్ అయి ఉండాలి. ఒకవేళ రేపొద్దున వాళ్ళు అధికార గెలిచినా చంద్రబాబు నాయుడు గారు ఏ పదవి ఇస్తే ఆ పదవి తీసుకోవాలి. కానీ అంతేగాని నాకు ఈ పదవి కావాలని డిమాండ్ చేయగలుగుతారా? డిమాండ్ చేయగలిగే ఉంటే నాకు 21 సీట్లు ఏంటి, నాకు 30 సీట్లు లేదా నాకు 40 సీట్లు కావాలని చెప్పి అడగచ్చు కదా. అలా అడగలేని వ్యక్తి రేపొద్దున గెలిచాక నాకు ఈ పదవి కావాలి లేదా నాకు డిప్యూటీగా, మరి ఆయన హైదరాబాద్లో ఉంటాడా ఇక్కడ ఉంటాడా తెలియదు. వంగా గీత గారు అయితే అక్కడ లోకల్గా ఉంటారు. మరి ఆవిడ కొద్దిగా రాజకీయ అనుభవం ఉంది, కొద్దిగా సమస్యల మీద అవగాహన ఉంటుంది కాబట్టి తను గెలవచ్చేమనుకుంటుంది. పవన్ కళ్యాణ్ తరపున అక్కడ చాలా మంది సినీ యాక్టర్స్ కావచ్చు, లేదంటే ఆర్టిస్టులు కావచ్చు, అంటే వీళ్ళంతా వెళ్ళి ప్రచారంకి వెళ్ళారు. నెక్స్ట్ 2 సార్లు ఓడిపోయాడని ఒక సానుభూతి కావచ్చు. నెక్స్ట్ వాళ్ళ కమ్యూనిటీ ఏదో మేజర్గా పవన్ కళ్యాణ్ కమ్యూనిటీ కావచ్చు. సో అంతకుముందు ప్రజారాజ్యం అక్కడ గెలవడం కావచ్చు. ఈ ఫ్యాక్టర్స్ అన్ని కూడా పవన్ కళ్యాణ్కి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం లేదా? అవకాశం ఉండొచ్చు అని. కానీ ఇవాళ పొలిటికల్ వాళ్ళు స్టార్ క్యాంపైనర్స్ వచ్చారు కదా వాళ్ళకి. మరి వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళు లోకల్ వాళ్ళు కాదు కదండి. ఏదో వచ్చారు, వాళ్ళని చూడడానికి జనాలు వస్తారు. రేపొద్దునే సమస్య వస్తే వాళ్ళు వస్తారా? మరి కమ్యూనిటీ అన్నారు, వంగా గీత గారు కూడా అదే కమ్యూనిటీ. మరి 15 సంవత్సరాల నుంచి అక్కడే అదే ఊర్లో ఉంటున్నారు ఆవిడ. మరి ఆవిడకి ఉండొచ్చు కదా. కమ్యూనిటీ అనేది ఏంటంటే ఇద్దరు అదే కమ్యూనిటీ. ఒక కమ్యూనిటీ ఒక కమ్యూనిటీ అయితే సరే మొత్తం కమ్యూనిటీ ఓటింగ్ అంతా సరే ఉండిద్ది అన్నారు. 2 చోట్ల ఎందుకు ఓడిపోయాడు పవన్ కళ్యాణ్ అనే దాని మీద ఆయన ఏమన్నా చేసుకున్నాడా? 2 సంవత్సరాలు ఓడిపోయాడు, 2 చోట్ల ఓడిపోవడానికి రీజన్ అక్కడ లోకల్గా ఉండడనే ఒక రూమర్ వచ్చింది. మరి ఇప్పుడు ఆయన అక్కడే పిఠాపురంలోనే పోటీ చేద్దాం అన్నప్పుడు ఒక సంవత్సరం ముందు నుంచి అక్కడ చేసుకోవాలి కదా. ఇవాళ వచ్చినట్టు రేపొద్దున ఓడిపోతే మళ్ళీ వెళ్ళిపోతాడు కదా. అదే ఫీలింగ్ ఉంటుంది కదా. అక్కడ ఏం కంటెస్టెంట్గా నేను ఇక్కడే ఉంటాను లేదా ఇక్కడే ఉండను అని చెప్పి అన్నాడు కదా. దానికి ఏంటంటే కరోనా టైంలో కానీ ఇప్పుడు ఆయనకు ఒక అవగాహన ఉండాలి కదా. నేను పలానా చోట పోటీ చేస్తాను, పలానా చోట నేను గ్రౌండ్ వర్క్ చేసుకోవాలని లేదు. వచ్చాడు, సినీ అభిమానం మీద వచ్చారు. మరి వాళ్ళు అంతవరకు నించోబెట్టి వాళ్ళు అంతవరకు ఓటు గ్రాప్ చేశారో మనం చెప్పలేం కదా. లోకల్గా కొంచెం లోకల్ ఫీలింగ్స్ కూడా ఉంటాయి కదా. లోకల్ పార్టీ ఇప్పుడు అక్కడ వర్మ గారు ఉన్నారు. వర్మ గారు మరి ఆయన కంటెస్టెంట్, మరి ఆయన ఎంతవరకు సహకరించారో తెలియదు కదా. ఇప్పుడు ఏముంది, భుజాలు రాసుకుంటారు, తర్వాత కత్తులు కూడా ఉంటాయి కదా. మరి అలా కూడా ఉంటుంది. ఆయన ఇండిపెండెంట్గా గెలిచారు 2014లో. మరి ఆయనకి ఎంతో వాల్యూ ఉండొచ్చు కదా 2014. మరి అలాంటి ఆయన పక్కన పెట్టాడు అన్నప్పుడు ఆయనకి ఉంటుంది కదా. ఇప్పుడు రేపు పొద్దున ఇక్కడ పవన్ కళ్యాణ్ గెలిస్తే నా రాజకీయ చరిత్ర మొత్తం క్లోజ్ అని. అంతే కదండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గెలిచాడంటే
ఇంకా జీవితాంతం అక్కడే ఉంటాడు. అవును. మరి జీవితాంతం వర్మ గారు ఏం చేస్తారు? ఖాళీగా ఉండాల్సిందే కదా అది. ఇక్కడ మంగళగిరి పరిస్థితి ఏంటంటారు? నారా లోకేష్ నాకు తెలిసి నారా లోకేష్ గారికి కొద్దిగా ఫేవరిజం ఉండొచ్చు. ఎందుకంటే అక్కడ అభ్యర్థుల్ని మార్చడం అనేది వైఎస్ఆర్‌సీపీకి కొంచెం నెగిటివ్ అవ్వచ్చు. ఎందుకంటే అభ్యర్థుల్ని ఇటుగా అటు ఇటు మార్చారు. ఏంటంటే లాస్ట్ మూమెంట్ వరకు చెప్పలేం. బట్ పద్మశాలి ఓటింగ్స్ ఉండిద్ది అంటున్నారు కానీ అది ఎంతవరకు వైఎస్ఆర్‌సీపీకి ఫెచ్ అయిద్దో చెప్పలేం. కాబట్టి ఏంటంటే నారా లోకేష్ గారు ఫస్ట్ నుంచి మంగళగిరిలో ఓడిపోయిన తర్వాత నేను మంగళగిరిలోనే పోటీ చేస్తానని చెప్పి అలాగే ఉన్నారు. బట్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అలాగా. నేను మంగళగిరిలో ఓడిపోయాను, మంగళగిరిలో నుంచే గెలవాలి అని చెప్పి ఆ పట్టుదలతో ఆయన పనిచేశారు. మరి పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ వేరే ఏదో తీసుకొని వచ్చారు. మంగళగిరిలో లోకేష్ గారు కన్ఫామ్గా ఎలా చేశారంటే కోవిడ్ టైంలో కానీ అక్కడ బాగా హెల్ప్ చేశారని నేను విన్నాను. నాకు తెలియదు. బట్ నేను రెగ్యులర్గా ట్రావెల్ చేసేటప్పుడు ఆయన అదే తోపుడు బండ్లు అవన్నీ చూస్తూ ఉండేవాడిని. అవి ఏంటంటే మంగళగిరిలో ఏంటంటే వీళ్ళు వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు అభ్యర్థులు మార్చడం వాటి వల్ల ఏంటంటే కొద్దిగా క్యాడర్ డిస్టర్బ్ అయింది. క్యాడర్ డిస్టర్బ్ అయినప్పుడు మరి ఎంతవరకు వాళ్ళు సహకరించారో చూడాలి. లావణ్య గారికి ఎంతగారు సహకరించారు. ఓవరాల్ గా అంటే ఈ 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పాలన గురించి మీ ఒపీనియన్ ఏంటి? అంటే 5 ఏళ్లలో పాలనలో అంటే 5 ఏళ్ళు కన్సిడర్ చేయకూడదు. ఎందుకంటే 2 సంవత్సరాలు కొత్తగా వచ్చిన గవర్నమెంట్లో 2 సంవత్సరాలు కోవిడ్లో పోవడం అనేది ఎవరికైనా దురదృష్టకరమే. అంటే అది ఇప్పుడు ఆ రోజు ఎవరున్నారనేది కాదు, ఎవరున్నా కానీ అది దురదృష్టకరమే. కానీ ఏంటంటే దురదృష్టకరం ఉండడం వల్ల మనకి 3 సంవత్సరాలు కన్సిడర్ చేయాలి. 3 సంవత్సరాల్లో ఆయన ప్రయారిటీస్ ఏంటంటే ఆయన ముందే చెప్పాడు. నా ప్రయారిటీ నవరత్నాలు. ఆ నవరత్నాలు ఎంతవరకు ఎగ్జిక్యూట్ చేశారు, ఎంతవరకు చేశారు అనేది అందరికీ తెలుసు. ఎందుకంటే అంటే మెయిన్ గా వెళ్ళింది ఏంటంటే ప్రజల్లోకి ఈ సంక్షేమ పథకాలు ఇచ్చి ప్రజలందరినీ సోమరిపోతులు చేస్తాడు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. అది రాష్ట్రం సర్వనాశనం అంటే నేను మీరు అందరూ చూస్తారో తెలియదు. నేను కాగ్ రిపోర్ట్స్ అంటే సెంట్రల్ లెవెల్లో ఏం జరుగుతుందో నేను చూస్తాను. ఆయన కంపేర్ చేస్తే లెవెల్ ఆఫ్ డెప్స్ అనేది తగ్గింది. సో తగ్గిందన్నప్పుడు 5 సంవత్సరాల్లో మొత్తం మన అప్పులు 3 కోట్లు 4 లక్షల కోట్లు అయింది. మరి దానికి ఇంట్రెస్ట్లు పే చేయాలి కదా, అవన్నీ చేస్తున్నారు కదా, చేస్తూ ఏదో చేస్తున్నారు. బట్ ఏంటంటే సంక్షేమం కన్నా అభివృద్ధి కొద్దిగా తగ్గింది. ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు చూసుకుంటే 45% అభివృద్ధి ఉంటే 55% సంక్షేమం ఉంది. అది ఎవరు అవునన్నా కాదన్నా కానీ చెప్పొచ్చు. కానీ ఏంటంటే ఆయన ఏమనుకున్నాడంటే కొన్ని ప్రాంతాల్లో కొన్ని వాటినే అభివృద్ధి కింద చూసుకున్నాడు. అదేంటంటే అన్ని ప్రాంతాల్లో విస్తరించాల్సిన అభివృద్ధిని ఆయన ఏంటంటే ఇప్పుడు కడప జిల్లా తీసుకున్నారు. అక్కడ ఎస్ఎంఈ ఒకటి పెట్టారు, దాని మీద కోపర్తి ఏదో పెట్టి దాంట్లో చాలా తీసుకొచ్చారు. కృష్ణపట్నం పోర్ట్లో కూడా అలాగే చాలా ఫ్యాక్టరీస్ వచ్చినాయి. ఇప్పుడు మన శ్రీ సిమెంట్ అని చెప్పి అక్కడ ఒకటి వచ్చింది. వైజాగ్ని కొంచెం ప్రయారిటీస్ తీసుకున్నారు. మరి వైజాగ్ని మరి క్యాపిటల్ చేస్తామని అన్నారు. బట్ ఏంటంటే స్టేట్కి ఉన్న బడ్జెట్కి స్టేట్కి ఉన్న దానిలో కొత్తగా ఒక క్యాపిటల్ బిల్డ్ చేయడం అనేది కష్టం. ఎందుకంటే ఇప్పుడు 1,00,000 కోట్లు పెట్టి 5 సంవత్సరాల క్రితం 1,00,000 కోట్లు అంటే ఇప్పుడు ఆ 1,00,000 కోట్లని ఈయన 5 సంవత్సరాలు దాన్ని ఆపేశాడు కాబట్టి మళ్ళీ రీవర్క్ చేయాలంటే అది 1,50,000 కోట్లు అయితే లేదా 2,00,000 కోట్లు అవ్వచ్చు. 2,00,000 కోట్లు మన స్టేట్కి ఇప్పుడు 6 లక్షల కోట్లు ఎంతో బడ్జెట్ ఉందా, అప్పుల్లో ఉన్నారన్నారు. మరి ఇప్పుడు ఈయన సంక్షేమాలు చూస్తే ఒక 60 నుంచి 70,000 కోట్లు ఈయనకి కావాలి. మన చంద్రబాబు నాయుడు గారు చూస్తే 1,20,000 కోట్లు సంక్షేమ పథకాలు ఆయన అనౌన్స్ చేశారు. మరి చేస్తారా చేయరా అనేది అందరికీ తెలిసిందే. ఈయన్ని సంక్షేమంతో సోమరిపోతులు అని చెప్పి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని చెప్పి ఆయన ఇంతకన్నా డబుల్ సంక్షేమం మేనిఫెస్టో సూపర్ 6 లో పెట్టడాన్ని ఎట్లా చూడాలి? అర్థం కాలేదండి నాకు. ఇప్పుడు ఈయన చేస్తేనేమో బూత్ అంటున్నారు, మరి ఆయన చేస్తే ఎలా వచ్చేస్తారు? ఇప్పుడు ఆయన అంతే కదండి. ఇప్పుడు ఎవరు చేసినా స్టేట్కి రెవెన్యూ ఎక్కడ జనరేట్ అయ్యిద్ది అంటే లేదు కదా. స్టేట్ రెవెన్యూ జనరేషన్ అనేది ముందు ఆయన చెప్పాలి. నేను ఇప్పుడు ఈయన అన్నాడు ఈ 5 సంవత్సరాల్లో నేను ఒక 6 పోర్టులు కడుతున్నాను, లేదంటే 10 ఫిషింగ్ హార్బర్లు కడుతున్నాను. మరి ఒక్కొక్క హార్బర్లు కంప్లీట్ అయితే ఇప్పుడు దాని మీద వస్తే కదా ఒక 1,000 కోట్లో 2,000 కోట్లో వస్తుంది. ఆ లెక్కను చూస్తే ఈయన తెచ్చిన దాంట్లో 30,000 కోట్లు 40,000 కోట్ల రెవెన్యూ చూపిస్తున్నారు. ఈయన ఏంటంటే సంపద సృష్టిస్తా అని చెప్పి ఒక మాట అన్నాడు. కానీ మరి సంపద పూర్టు రిచ్ ఎలా చేస్తారండి? ఇప్పుడు పూర్టు రిచ్ అనేది మరి ఓకే చెప్పడానికి ఫ్యాన్సీగా ఉంది వర్డ్. బట్ నేను ఇలా చేస్తాను, లేదా ఇలా చేస్తాను, లేదా ఇలా చేస్తాను. ఇప్పుడు ఆయన టాప్ ప్రయారిటీ ఏంటి? ఈయన ప్రయారిటీ ఏంటంటే సంక్షేమంతో పాటు ఇప్పుడు 5 సంవత్సరాలు అభివృద్ధి చేస్తా అని చెప్తున్నాడు. మరి ఈయన ప్రయారిటీ ఏంటి? అమరావతి ప్రయారిటీయా లేదా సంక్షేమం ప్రయారిటీయా అనేది చెప్పలేదు ఆయన. మరి దీనికి కేంద్రం ఎంతవరకు సహకరించదో ఆ రోజు మేనిఫెస్టో రిలీజ్ అయినప్పుడే బీజేపీ వాళ్ళు ఎంత ఉన్నారో. మరి పవన్ కళ్యాణ్ ఫోటోను మన చంద్రబాబు నాయుడు ఫోటో ఉంది కానీ మోడీ గారి ఫోటో లేదు. మరి వాళ్ళిద్దరు ఫోటోలు ఆయన ఫోటోలు లేనప్పుడు మరి ఆయన ఎంతవరకు సహకరిస్తాడో తెలియదు. రేపు పొద్దున ఒకవేళ ఎగ్జాంపుల్ మనం అనుకుందాం, ఈయన గెలిపించిన దాంట్లో 110 సీట్లు వచ్చినాయి. 110 సీట్లు వస్తే రేపు పొత్తు అనేది ఉండిద్ది అంటారా? 110 సీట్లు వస్తే ఈయన హ్యాపీ కదా. ఈయన పొత్తుతో కన్ఫామ్ అయ్యిద్ది అంటారా? అవ్వదు కదా. పొత్తు వదిలేసుకుంటే అప్పుడు ఏంటి పరిస్థితి? ఈరోజు ఓట్లు అడిగారు, పొత్తు క్యాన్సిల్ అయిపోతే ఏంటి? అవన్నీ కూడా జనాలు ఆలోచిస్తారు కదా కొంచెం. అది నేను అనుకుంటున్నాను.
ఎడ్జ్ అనేది ఏంటంటే నేను అనుకోవడం ఏంటంటే ఈయన 90 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ స్ట్రాంగ్ ఉందండి. మరి ఆ స్ట్రాంగ్ ఉన్న ఓటింగ్ కన్వర్ట్ చేసుకున్నారా లేరా అనేది తెలియదు. ఎవరు గెలిచినా ఏంటంటే వీళ్ళు చెప్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నట్టు 151 ప్లస్ అని కాదు, ఈయన చెప్తున్నట్టు 140 130 సీట్లు అని కూటమి అని కాదు. నేను చెప్పేది ఏంటంటే ఎవరు గెలిచినా ఏంటంటే 2014లో ఎలా అయితే వీళ్ళకి 110 వీళ్ళకి 65 ఎలా వచ్చిందో ఇలాగే వస్తుంది అనుకుంటున్నాను. కానీ నేను అనుకోవడం ఏంటంటే కొద్దిగా ఎడ్జ్ వీళ్ళకి ఉంది. మరి వాళ్ళ ఎలక్షన్ ఇంజనీరింగ్ పోల్ మేనేజ్మెంట్ ఇవన్నీ అక్కడ లోకల్ లీడర్స్ ఎలా చేశారో తెలియదు. మళ్ళీ ఏంటంటే ఇక్కడ పోల్ మేనేజ్మెంట్లో కూడా ఏం జరిగిందంటే 2 పార్టీలు పోల్ మేనేజ్మెంట్ గట్టిగానే చేసినప్పుడు ఒక పార్టీ మామూలు జనాల సైకాలజీ ఎలా ఉంటుంది అంటే ఒక పార్టీకి ఒక పార్టీగానే ఉండిద్ది. అందులో ఏంటంటే అది కూడా కన్సిడర్ చేసుకుంటే ఫస్ట్ ఓటు టీడీపీకి వేస్తే సెకండ్ ఓటు వైఎస్ఆర్సీపీకి వేస్తారు. ఫస్ట్ ఓటు వచ్చేసరికి పార్లమెంట్, సెకండ్ ఓటు వచ్చేసరికి ఇది. ఈ లెవెల్లో చూసినా కొద్దిగా ఎడ్జ్ వైఎస్ఆర్సీపీకి ఉండిద్ది అనుకుంటున్నాను. మరి ఏమో చూడాలి, 2000 జూన్ 4 వరకు చూడాలి. నేను అనుకోవడం కొద్దిగా ఎడ్జ్ ఉండిద్ది, మరి వాళ్ళు చెప్పినట్టు అయితే ఉండదు, కొద్దిగా ఎడ్జ్. అంటే ముగ్గురు కలిసి వచ్చారు కదా, సో జగన్మోహన్ రెడ్డికి ఇదంతా డిసడ్వాంటేజ్ అని చెప్తున్నారు. అంటే మోరల్ గా చూస్తే ముగ్గురు కలిసి రావడం జగన్ ఒకటే అనేసరికి మోరల్ గా చూసినా ఆయనే గెలిచినట్టు కదా. ఇప్పుడు 2019లో ఎందుకండి జనసేన విడిగా పోటీ చేసింది? మరి 2019లోకి 2024లో పవన్ కళ్యాణ్ గారు ఏం మారారు, ఎందుకు మారారు? మరి ఆ రోజు అన్ని మాటలు మాట్లాడారు కదా. అమరావతి కొందరు రాజధాని అన్నారు, నా ఊరికి వైజాగ్ రాజధాని అని అక్కడ మాట్లాడారు. మరి ఆయన ఇది చేస్తున్నప్పుడు మరి సపోర్ట్ చేయాలి కదా. సపోర్ట్ చేయకుండా ఈయనకి ఎందుకు సపోర్ట్ చేశారు? అంటే ఓన్లీ జగన్ అనే వ్యక్తిని దించడానికే మేము ముగ్గురం కలిసాం కానీ, లేదా రాష్ట్ర అభివృద్ధి గురించి కానీ, లేదా రాష్ట్ర సంక్షేమం గురించి కానీ మేము కలిసామని చెప్పట్లేదు ఆయన. పవన్ కళ్యాణ్ ఇప్పుడు కూడా జగన్ ని నేను సీఎం కానివ్వను, జగన్ ని దించేస్తాను, ముఖ్యంగా జగన్ ని టార్గెట్ చేస్తూ మాట్లాడని ఎట్లా చూస్తాను? అంటే మరి వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో మనకు తెలియదండి. వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు. బట్ ఏంటంటే నేను అనుకోవడం ఏంటంటే ఆయనకి 2009లో వాళ్ళ అన్నగారు పార్టీ పెట్టి ఓడిపోవడం దానికి కారణం వైఎస్ఆర్ అని చెప్పి ఆయనకి మనసులో ఎక్కడో ఒక హార్డ్ ఫీలింగ్ ఉండేది. దాని నుంచే జగన్ గారి మీద వ్యతిరేకత అలాగే కంటిన్యూ అవుతూ ఉండిద్దేమో అని నేను అనుకుంటున్నాను. నా పర్సనల్ వ్యూ అది. బట్ అది వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో మనకు తెలియదు. బట్ ఏంటంటే ఆయన ఎప్పుడైనా సరే కొంచెం ఆయనకి కొద్దిగా సాఫ్ట్ కార్నర్లోనే ఉంటారు చంద్రబాబు నాయుడుకి. మరి ఏం జరిగిందో తెలియదు వాళ్ళిద్దరి మధ్య. జగన్ ఎప్పుడు చెప్తుంటాడు అంటే ఎన్నికలకు ముందు బాగా చెప్తున్నాడు, ఇది పేదలకి పెద్దందారులకి మధ్య జరుగుతుంది, ఇది క్లాస్ వార్ అని చెప్పేసి అని చెప్పడం జరిగింది. నిజంగా రాష్ట్రంలో అటువంటి క్లాస్ వార్ ఉందా? ఈయన పేదల పట్ల నేను ఉంటాను, పేదలు నా పక్కన నిలబడండి అని అంటారు. నిజంగా జరుగుతుందా? సొసైటీలో ఉందా? ఆ సొసైటీలో అంటే చాలా అంత ఆయన చెప్పినంత అంతైతే లేదండి. ఇప్పుడు ఎవరైనా కానీ అందరు కలిసి ఉంటేనే ఒక సొసైటీ అండి. కానీ ఏంటంటే ఆయన వ్యూలో ఏంటంటే కొన్ని వ్యవస్థలు కొందరి చేతుల్లోనే ఉండిపోయినాయి. సో ఆ వ్యవస్థల్ని నేను మారుస్తున్నాను, ఆ వ్యవస్థలతో నేను ట్రై చేస్తున్నాను, ఫైట్ చేస్తున్నాను, కాబట్టి నా కోసం నించోండి అని చెప్పి ఆయన అడుగుతున్నారు. ఇప్పుడు కొన్ని వ్యవస్థలు ఉన్నాయి, కొంతమంది చేతిలోనే ఉన్నాయి, అవి మన పేరు పెట్టి చెప్పలేము. ఎందుకంటే చెప్తే ఎలా ఉండిద్ది అంటే ఏదో ఇప్పుడు నా పేరు ఉంది కాబట్టి నా పేరు కోసం నేను అలా చెప్పాను అనుకుంటారు. కానీ ఏంటంటే అది అందరికీ తెలుసు, కొన్ని వ్యవస్థలు కొందరి చేతిలోనే ఉన్నాయి. అది అందరూ అలా ఉన్నారంటే అందరూ అలా ఉండరండి. ఎవరో కొంతమంది ఉంటారు, కొంతమంది అలాగే ఉంటారు. కాబట్టి మనం ఆయన చెప్పినంత అయితే లేదు. అంటే క్లాస్ వార్ అనేది అంత ఆయన చెప్పినంత పెత్తందారులు అలా ఎవరు ఇదివరకు రోజుల్లో ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు సొసైటీ ఏంటంటే అందరు కలిసిపోయారు కాబట్టి ఆయన చెప్పిన ఓటింగ్ ఆయన ప్లస్ ఉండడం, అర్బన్ లో మైనస్, ఇది దానికే కదా సంకేతం, మ్యాక్సిమం అదే కదా అవుతుంది. అంటే బిలో పవర్టీ లైన్ లో ఉన్న వాళ్ళంతా కూడా అలాగే రూరల్ అందరూ బిలో పవర్టీ అని మనం చెప్పలేం కదండి. మెజారిటీ ఉంటారంటే. బట్ ఏంటంటే ఆయనకి ఏంటంటే ఆయన పార్టీ అనేది స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా రూరల్ ఆయన్ని కొట్టే వాళ్ళు లేరు ఇప్పుడు. కాబట్టి అదొకటి కొంచెం ఆయనకి అదొకటే ప్లస్ అనమాట. దాని ఏంటంటే అర్బన్లో కూడా ఆయన కొన్ని చేర్పులు చేశారండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా విజయవాడ తీసుకుంటే ఫ్లైఓవర్స్ 2014 నుంచి 2019లో ఫ్లైఓవర్స్ అనేది కంప్లీట్ అవ్వాలి. మరి ఈయన వచ్చిన తర్వాత కంప్లీట్ చేసుకున్నాడు. పార్క్స్ కానీ ఏదైనా సరే చేంజ్ అయింది. ఇప్పుడు రిటైనింగ్ వాల్ కానీ ఏదైనా సరే ఈయన వచ్చినా కొద్ది చేంజెస్ కనపడినాయి. ఆయన వచ్చినంతసేపు ఏమంటే అమరావతి ఏదైనా కానీ అమరావతి అని ఆయన ఎత్తుతున్నారు. కానీ విజయవాడ ఇప్పుడు మనం ఆలోచిద్దామండి. విజయవాడ, మంగళగిరి, తాడేపల్లి కంబైన్ చేసుకొని అమరావతి క్యాపిటల్ రీజన్ బిల్ చేస్తుంటే ఇవాళ 3 క్యాపిటల్స్ అనే గేమ్ ఆయన స్టార్ట్ చేయడానికి ఆయనకి ఉండేది కాదు. ఇలా కోర్టులతో అడ్డుకుంటున్నారు. కోర్టులతో అడ్డుకోవడం వల్ల లాభపడేది ఎవరు కాదు, నష్టపోయేది మటుకు ఆంధ్ర ప్రజలే. ఇప్పుడు సరే 5 సంవత్సరాలు ఆయనకి ఛాన్స్ ఇచ్చారు జనాలు. సరే ఆయన కడతాడా లేదని చెప్పి వదిలేసి ఉంటే ఆయన కట్టేవాడో కట్టలేదో తెలిసిపోయేది. ఇప్పుడు కట్టలేదనుకోండి, మీరు ఎలా అయితే 2014 నుంచి 2019లో మీరేం 19 కట్టలేదని చెప్పారో సేమ్ అదే ఇప్పుడు మనం చెప్పొచ్చు కదా. ఇప్పుడు అదే చెప్పాలి. ఇప్పుడు సరిపోయేది. ఆయన ఇప్పుడు ఏమంటాడు, రేపొద్దున నా కోర్టులో కేసెస్ వేశారు, నేను పని చేయనివ్వలేదు అంటున్నారు. అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు మీకు ఛాన్స్ వచ్చినప్పుడు మీరు వదిలేశారు. ఆయన చేశాడా చేయలేడా అనేది తెలిసిపోయేది. ఇప్పుడు ఏంటంటే ప్రజల దృష్టి ఎలా ఉంది, కోర్టులో కేసెస్ వేయడం వల్ల ఏది జరగకుండా అయిపోయింది. రేపొద్దున ఈయన వేస్తాడు కేసెస్.
దానివల్ల ఏం ప్రయోజనం? ఆంధ్ర ప్రజలే నష్టపోతున్నారు. మీరు హ్యాపీగానే ఉంటారు ఇద్దరు. ఆయన గేమ్ ఆడుతున్నారు, ఈయన గేమ్ ఆడుతున్నారు. మధ్యలో ఏంటంటే జనాలే అవుతున్నారనమాట. కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించాల్సింది జనాలే.